వెల్కమ్ టు GGL న్యూస్. కొనగండ్ల సేవే మార్గం శివుడే గమ్యం కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్నదాన శిబిరం ప్రారంభం. మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే పాదయాత్రికుల కోసం గొనెగండ్ల కులుమల గ్రామస్తుల సహకారంతో గాజుల్దినే ప్రాజెక్ట్ స్టేజీ దగ్గర భారీ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీరశైవ మఠం పీఠాధిపతి శివయ్య స్వామి సురేష్ బాబు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఈ శిబిరం ప్రారంభమైంది. శివయ్య స్వామి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివయ్య స్వామి సురేష్ బాబు అలియాస్ బాబుదని మాట్లాడుతూ ఎర్రటి ఎండలో కాలినడకన వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా 3 పూటల భోజనం, మజ్జిగ, త్రాగునీరు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గొనెగండ్ల కులుమల గ్రామస్తుల ఆర్థిక సహకారంతోనే ఈ కార్యక్రమం సాధ్యమైందని వారు కొనియాడారు. శివ భక్తులకు అందే సేవలు 3 పూటలు రుచికరమైన భోజనము, ఎర్రటి ఎండ నుండి ఉపశమనం కోసం చల్లటి మజ్జిగ, చల్లటి త్రాగునీరు, సేద తీరడానికి సౌకర్యవంతమైన వసతి, మండే ఎండను సైతం లెక్క చేయకుండా వెళ్లే భక్తులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్న వీరందరికీ శతకోటి వందనాలు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి GGL న్యూస్. బొమ్మరాంబ స్వామి ఆశీస్సులతో గత 10 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము మరియు కురుమాల భక్తులు మరియు గొనెగండ్ల భక్తులతో ఈ కార్యక్రమం జరపబడుతున్నది. జీవితాంతం కూడా శ్రీశైల బొమ్మరాంబ స్వామి ఆశీస్సులతో ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలనుకుంటున్నాం. మేము ఈ అన్నదానం 10 సంవత్సరం 5 రోజులు పెడుతున్నాం. ఉగాదికి అయితే 5 రోజులు, శివరాత్రికి 5 రోజులు పెడుతున్నాము. మాకు ఎండకు పోతుంటారు కదా, శ్రీశైలం నడుచుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ దొరకదు, భోజనాలు వసతి ఉండదు కాబట్టి మేము ఆలోచన చేసి కుటుంబాల ప్రజలు, గొర్రెల ప్రజలతో కలిసి మేము ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం. అసలు ఇది ఒక పెద్ద కార్యక్రమం. సుమారు వందల సంఖ్యలో ఇప్పుడే చూశాము. సుమారు 150-200 మంది భక్తులు ఇక్కడ సేద తీరుతున్నారు, తర్వాత భోజనాన్ని భుజిస్తున్నారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? మీకు సహాయపడడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? మాకు సహాయం పడుతున్నారు. అందరూ కులమాల ప్రజలు, గొర్రెల ప్రజలు అందరూ సాయం చేస్తున్నాము. మేము తక్కువ మేము చేతులు చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాము. అది మాదిరిగానే ఇది ఇంకా ఇలానే మల్లికార్జున దయతో మేము చేతనైన రోజులు పెట్టాలనుకుంటున్నాం. 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కావచ్చు. అట్లే దేవుడి శక్తి ఇస్తే అట్లే ముందు పోతాం మేము. ఇది పరిస్థితి. కర్నూలు జిల్లా గొనెగండ్లలో భక్తిని చాటుతూ శివ భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని విధాలు అండగా ఉంటాము, వారిని అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని చెప్పి ఈ కమిటీ సభ్యులైతే తెలియజేసుకుంటున్నారు. కెమెరామెన్ మన్సూర్తో అహ్మద్ హుసేన్, గొనెగండ్ల.